గూగుల్ నిన్న రాత్రి అంటే మనకి రాత్రి కానీ గూగుల్కి మాత్రం పగలే, ఎందుకంటే అది యూఎస్లో జరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళ కాలమాన ప్రకారం అది వచ్చేటప్పటికి ఎర్లీ మార్నింగ్ 10, మనకు వచ్చేటప్పటికే నైట్ 10:30కి వీళ్ళకి సంబంధించినటువంటి యాన్యువల్ కాన్ఫరెన్స్ మీట్, అదే డెవలపర్స్ కాన్ఫరెన్స్ మీట్ ఏదైతే ఉందో గూగుల్ ఐఓని అఫీషియల్గా కండక్ట్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు మన ముందు తీసుకొని రాబోతున్నటువంటి ప్రొడక్ట్స్ ఏంటి, నెక్స్ట్ అంటే 2023కి సంబంధించినటువంటి వీళ్ళ ప్రణాళిక ఏంటి, ఏమేమి గ్యాడ్జెట్స్ని మన ముందు తీసుకొని రాబోతున్నారు, అంటే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అని అంటారు చూసారా, అంటే జరుగుతుంది, జరగబోయేది, అలాగే త్వరలో రానుంది. సో ఈ 3 సెగ్మెంట్స్ని అఫీషియల్గా రివీల్ చేయడం జరిగింది. దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ని వీళ్ళు రివీల్ చేస్తారు, లైక్ పిక్సెల్ వాచ్ కావచ్చు, గూగుల్ ట్యాబ్ కావచ్చు, అలాగే గూగుల్ 7 సిరీస్, అదేనండి పిక్సెల్ 7 సిరీస్ మొబైల్ ఫోన్స్ కావచ్చు. అండ్ దీంతో పాటు ప్యారలల్ గా ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ కి సంబంధించినటువంటి మరికొన్ని డీటెయిల్స్ ని కూడా, ముఖ్యంగా మన ఇండియాకి స్పెషల్ గా వీళ్ళు కొన్ని సరికొత్త ఫీచర్స్ ని కూడా తీసుకొని రావడం జరిగింది. అవేంటి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్. వీడియోని లైక్ చేశారా? లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ నా పేరు వచ్చేటప్పటికే వాసు, అండ్ మీరు చూస్తున్నారు వాసు టెక్ వ్లాగ్స్. ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ తెలుగులో మీకోసం ఎక్స్క్లూజివ్గా తీసుకొని రావడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీకు ఏం ఛార్జెస్ ఉండవు. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసి మీకు మెరుగైనటువంటి గ్యాడ్జెట్స్ని సజెస్ట్ చేయటమే నా పని. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసి లాంచ్ చేసినటువంటి గూగుల్ పిక్సెల్ 6a మొబైల్ ఫోన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇండియాలో లాంచ్ కాని మొబైల్ ఫోన్స్ గురించి మనకెందుకని అంటారా, బట్ ఈసారి అంటే గూగుల్ పిక్సెల్ 6 ప్రో ఈ రెండింటిని అయితే మన ముందు తీసుకొని రాలేదు, కానీ పిక్సెల్ 6aని మాత్రం మన ఇండియాకి తీసుకొస్తున్నారు. ఎస్, దిస్ ఇస్ కరెక్ట్. అండ్ అఫీషియల్గా గూగుల్ కూడా దీనికి సంబంధించినటువంటి ఒక కన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ప్రైస్ మాత్రం అమేజింగ్. ఆల్మోస్ట్ ఆల్ గూగుల్ పిక్సెల్ 6 ప్రో కంపేర్ చేశారు అన్నట్లయితే దాంట్లో సగం ప్రైజింగ్ మన ఇండియన్ కరెన్సీలో చూసారు అన్నట్లయితే ఇది కేవలం 35,000 రూపాయలకే, అండ్ యుఎస్ కరెన్సీలో చూసారు అన్నట్లయితే $449కి మన ముందు తీసుకొచ్చారు. ఒకవేళ వీళ్ళ లెక్క ప్రకారం $100 కింద మనం కౌంట్ చేసుకున్న 44-45,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో ఈ మొబైల్ ఫోన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఆ బడ్జెట్ సెగ్మెంట్ కూడా గూగుల్ ఫెంటాస్టిక్ ఫోన్ అనే నా అభిప్రాయం. ఎందుకంటే కెమెరాస్ కావచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ కావచ్చు, డిజైన్ కావచ్చు, అలాగే క్లీన్ యూఐ ఎక్స్పీరియన్స్, ఆండ్రాయిడ్ 12 అసలు రాగా మీరు వాడుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే ఖచ్చితంగా దీనిపైన అయితే ఒక లుక్ వేయాలి. ఇఫ్ యు ఆర్ అన్ ఆండ్రాయిడ్ బీభత్సమైనటువంటి లవర్ అయి ఉన్నట్లయితే కనుక డెఫినెట్లీ దీన్ని అయితే మీరు ఎంజాయ్ చేస్తారు. డీటెయిల్స్లోకి వెళ్ళారంటే దీంట్లో 6.1 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ ఓలెడ్ డిస్ప్లే మనకు రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. అఫ్ కోర్స్ కాస్ట్ కటింగ్ ఉంటుంది కాబట్టి ఇవన్నిటిని కూడా మనం కొంచెం సాక్రిఫైస్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి సేమ్ పిక్సెల్ సెన్సార్ని యూజ్ చేయడం జరిగింది, గూగుల్ టెన్సార్ సెన్సార్. ఏది మీరు 6 ప్రోలో వాడే చూసారా T1 చిప్, అదే చిప్ని మనకి ఇందులో రావడంతో పాటు LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే UFS 3.1 స్టోరేజ్ని మనకి ఇందులో తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 12L వర్షన్తో మనకు రావడం జరుగుతుంది. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో వీళ్ళు ఆ పిక్సెల్లో అంటే ఈ 6aని అంత తక్కువ ధరకు తీసుకొని రావడానికి మేజర్గా హెల్ప్ అయింది కెమెరాస్ అని అంట అఫీషియల్గా వీళ్ళు లాంచ్లో చెప్పారు. అంటే వీళ్ళు గూగుల్ పిక్సెల్ 4 అలాగే గూగుల్ పిక్సెల్ 5లో వాడినటువంటి కెమెరా లెన్స్ని ఇందులో వాడటం అయితే జరిగింది. అఫ్ కోర్స్ అది యూజ్ చేసినా కానీ గూగుల్ యొక్క ఫోటో క్వాలిటీ ఎలా ఉంటుందో నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికి డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ 12+12 మనకు రావడం జరుగుతుంది, వేర్ ఫ్రంట్ కూడా మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ తోటి మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. ఇక దీంట్లో బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 4410 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందు తీసుకొని రావడంతో పాటు 18 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మన ముందు తీసుకొని రాబోతున్నారంట. అఫ్ కోర్స్ మళ్ళీ మనం ఇక్కడైతే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఎట్లాగో రాత్రి ఛార్జ్ చేసేటప్పుడు 18 వాట్స్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ అనే నా అభిప్రాయం. ఇక దీంట్లో మనకి రెగ్యులర్ మిగతా స్పెక్స్ అన్ని కూడా సేమ్గా ఉండేటువంటి అవకాశం, లైక్ వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ కావచ్చు, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కావచ్చు, అలాగే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కావచ్చు, ఇవన్నీ కూడా వెరీ కామన్గా మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే దీన్ని మొట్టమొదటి సేల్లోకి ఎప్పుడు తీసుకొని వస్తున్నారు అంటే యూఎస్లో అయితే వీళ్ళు జూలై 21 నాడు అఫీషియల్గా సేల్లోకి తీసుకొస్తున్నారు. మన ఇండియాలో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మనకి బిగ్ బిలియన్ డే సేల్ అంటే ఆగస్ట్ లేదా సెప్టెంబర్ కల్లా అఫీషియల్గా మనకి ఇండియాలో లాంచ్ చేసిన ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు, విచ్ ఇస్ కూల్ థింగ్ అనే నా అభిప్రాయం. సో ఈ స్పెక్స్ అన్నిటికీ ఆ ప్రైస్ ఏదైతే ఉందో గూగుల్ పిక్సెల్ ఫోన్ ప్రైస్కి ఏదైతే ఉందో
సింప్లీ అమేజింగ్ ప్రైస్ అని నా అభిప్రాయం. మీరే అనుకుంటున్నారు ఒకవేళ ఇండియాకి వస్తే మీరు దీన్ని పర్చేస్ చేస్తారా చేయరా? లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. ఇక నెక్స్ట్ దీంతో పాటు ప్యారలల్గా గూగుల్ పిక్సెల్ బడ్స్ ప్రోని కూడా అఫీషియల్గా వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. దీన్ని మరి మన ఇండియాకి తెస్తారా తేరా అనేది మాత్రం ఎక్కడా వీళ్ళైతే క్లారిటీగా మెన్షన్ చేయలేదు. గూగుల్ పిక్సెల్ బడ్స్ చూసారా, దానికి ప్రో వేరియంట్ కింద అంటే యాపిల్లో మీరు చూసారంటే యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో ఉంటుంది చూసారా. సో ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్ ఎయిర్పాడ్స్ అయితే ఇప్పుడు లాంచ్ చేసింది ఏదైతే ఉందో ఎయిర్పాడ్స్ ప్రో అంటే గూగుల్ బడ్స్ ప్రో. సో దీంట్లో మీకు 11mm డ్రైవర్స్ ఉంటాయి, 3-way మైక్ పికప్ ఉంటుంది, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది, అండ్ దీంట్లో మనకి ట్రాన్స్పరెన్సీ మోడ్ కూడా మనకు రావడం జరుగుతుంది. ఒక్కసారి మీరు ఫుల్గా ఛార్జ్ చేశారు అన్నట్లయితే అప్ టు 31 hours బ్యాటరీ బ్యాకప్ ఇవ్వటం, అలాగే 9 hours విత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో మీరు ఫోన్ కాల్స్ కనుక మాట్లాడుకున్నారు అన్నట్లయితే, ఒకవేళ లేదు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కాకుండా అంటే సుమారుగా మీకు 11 hours బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉందంట. అఫ్కోర్స్ ఇందులో మనకి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అండ్ డిజైన్ కూడా బ్యూటిఫుల్ సిలికాన్ టిప్స్తోనే మనకు రావడం జరుగుతుంది. ఇన్ ఇయర్ డిటెక్షన్, అలాగే హే గూగుల్ ఇలాంటి వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ని కూడా ఇది సపోర్ట్ చేయటం అయితే జరుగుతుంది, విచ్ ఇస్ కూల్ థింగ్. ఇన్ఫాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ. స్టాప్ గూగుల్, హే గూగుల్ అన్నాను కదా, ఇది యాక్టివ్ అయింది. సో దీంతో పాటు ప్యారలల్గా మనకి ఇందులో IPX4 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం మరొక విశేషం. అఫ్ కోర్స్ దీంట్లో మనకు వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఉండబోతుంది. అండ్ దీని ప్రైసింగ్ విషయానికి వచ్చారంటే వీళ్ళు అక్కడ లాంచ్ చేయడం ప్రైస్ వచ్చేటప్పటికి $199 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. దీన్ని మన ఇండియాలోకి తీసుకొచ్చారు అన్నట్లయితే కనుక సుమారుగా 20,000 బడ్జెట్ సెగ్మెంట్లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఈ రెండు డివైసెస్ అయితే పక్కా లాంచ్ అయిపోయినాయి అండ్ రేపు July 21st నుంచి అఫీషియల్గా మనకి సేల్లో కూడా రానున్నాయి. మోస్ట్లీ మన ఇండియా కూడా ఈ రెండు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. హోప్ ఫర్ ద బెస్ట్. ఇక వీళ్ళు లేటర్ దిస్ ఇయర్ అంటే 2022లో అయితే మనం వీటిని చూడలేము, 2023లో మనం వీటిని అయితే చూసేటువంటి అవకాశం అయితే ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ గూగుల్ పిక్సెల్ 7 అలాగే 7 Pro. సో రెండు కూడా బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ ఫోన్స్. ఇన్ఫాక్ట్ దీని బ్యాక్ సైడ్ ఉండేటువంటి గ్లాస్ ఏదైతే ఉందో ప్రీవియస్లీ మనం గూగుల్ పిక్సెల్ 5 సిరీస్లో చూసినటువంటి గ్లాస్ అంటే కిందంతా కూడా మనకి ఆ గ్రిప్ కోసం మ్యాటి కైండ్ ఆఫ్ ఫినిష్, పైన వచ్చేటప్పటికే గ్లాసీ కైండ్ ఆఫ్ ఫినిష్ వస్తుంది చూసారా. ఆ విధమైనటువంటి డిజైన్ తోటి ఆల్మోస్ట్ ఆల్ గూగుల్ పిక్సెల్ 6లో ఎలా అయితే చూసామో సేమ్ అదే విధంగా, కాకపోతే కెమెరా మాడ్యూల్లో చిన్న మార్పులు చేస్తూ సరికొత్త కలర్స్లో మనకి వీటిని తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ప్రస్తుతం కేవలం మనకి బ్యాక్ సైడ్ డిజైన్ మాత్రమే మనకు చూపించారు. ఫ్రంట్ కానీ దీనికి సంబంధించినటువంటి స్పెక్స్ కానీ ఎక్కడా వీళ్ళైతే రివీల్ చేయలేరు. బట్ బాటంలో మీరు చూసారంటే దీంట్లో మనకి ఛార్జింగ్ కనెక్టర్ని ప్రొవైడ్ చేశారు. అంటే పోర్ట్లెస్ ఫోన్ ఏమో అనుకున్నాం కానీ సో పోర్ట్లెస్ ఫోన్ అయితే ఏం కాదు. ఈవెన్ రెగ్యులర్ స్టఫ్ లైక్ మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇవన్నీ కూడా మనం ఇందులో వెరీ కామన్గా చూసేటువంటి అవకాశం ఉంది. బట్ దీంట్లో వాడినటువంటి ప్రాసెసర్ ఏదైతే ఉందో నెక్స్ట్ జనరేషన్ గూగుల్ ప్రాసెసర్ని Tensor 2 చిప్ని అయితే యూజ్ చేయబోతున్నారు, విచ్ కమ్స్ విత్ LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అండ్ UFS 4ని వీళ్ళు యూజ్ చేసినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇంకా అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 13తోనే మనకి రానున్నాయి. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ మనకు తెలియాలన్నట్లయితే మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. ఇక దీంతో పాటు వీళ్ళు ప్యారలల్గా లేటర్ దిస్ ఇయర్లో అంటే నెక్స్ట్ సంవత్సరంలో వీళ్ళు మనకి గూగుల్ పిక్సెల్ వాచ్ మోస్ట్ అవైటెడ్ గ్యాడ్జెట్ అని మనం అనుకోవచ్చు. కాకపోతే ఇందులో నాకు వీళ్ళు ప్రోమో చూపించిన దానిలో ఒక డిసడ్వాంటేజ్ అనిపించింది. ఎందుకంటే బెజల్స్ ఏవైతున్నాయో ఇక్కడ మీరు స్క్రీన్ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, చాలా పెద్దగా నాకు కనిపిస్తున్నాయి. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే డిజిటల్ క్రౌన్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు అండ్ OLED డిస్ప్లేనే మనకి ఇందులో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. నాకు దీని డిస్ప్లే సైజ్ కూడా కొంచెం చిన్నగా అనిపిస్తుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మేబీ వీళ్ళు వచ్చేటప్పటికే 40mm డివైస్ని మన ముందుకు అంటే డిస్ప్లే సైజ్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అలాంగ్ విత్ రీప్లేసబుల్ స్ట్రాప్స్ని మన ముందు తీసుకొని రాబోతున్నారు. డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో లైక్ రన్, వర్క్ ఇలాంటి వాటన్నిటిని ఇది వర్క్ చేయడంతో పాటు మనకి ఇంట్లో ఉండేటువంటి హౌస్ హోల్డ్ గ్యాడ్జెట్స్ అంటే గూగుల్ హోమ్కి మనం కనెక్ట్ చేసుకున్నటువంటి గ్యాడ్జెట్స్ అన్నిటిని కూడా మనం దీని సహాయంతో అయితే కంట్రోల్ చేయొచ్చు. ఒక రకంగా చెప్పాలన్నట్లయితే ఓవరాల్గా కంప్లీట్ A to Z ఫిట్నెస్ ట్రాకర్ కింద మనకి ఇది మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాంగ్ సైడ్ విత్ ఫోన్ కాల్స్ కూడా మనం మాట్లాడుకోవచ్చు. మరి దీంట్లో వోల్టా LTE సపోర్ట్ని కూడా అంటే LTE సపోర్ట్ని కూడా తీసుకొస్తారా లేదా ఓన్లీ కేవలం బ్లూటూత్ అంటే కనెక్టివిటీ GPS కైండ్ ఆఫ్ థింగ్ని తీసుకొస్తారా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. ఇదే లాంచ్ ఈవెంట్లో ఆన్ ద హొరైజన్ అని చెప్పి అంటే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కింద దీన్ని మనకి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఫైనల్లీ గూగుల్ పిక్సెల్కి సంబంధించినటువంటి ట్యాబ్ డిజైన్ అయితే చాలా బాగుంది. దీనికి సంబంధించినటువంటి కార్నర్ ఎడ్జెస్, సాఫ్ట్ కార్నర్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా వీళ్ళు షోకాస్ చేశారు. రియల్లీ బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్. బట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇందులో కూడా మనకి 10.9 ఇంచెస్కి సంబంధించినటువంటి డిస్ప్లేనే, అలాగే iPad 9th జనరేషన్ సిరీస్కి సంబంధించినటువంటి కైండ్ ఆఫ్ డిజైన్ డిస్ప్లేతోనే
మనకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికే మనకి గూగుల్కి సంబంధించినటువంటి ట్యాబ్ ఆపరేటింగ్ సిస్టమ్ సపరేట్గా మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. ఒకవేళ ఇది వచ్చింది అన్నట్లయితే కనుక ట్యాబ్ ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఒక బిగ్ మైల్ స్టోన్ కింద ఇది కన్వర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో గూగుల్ స్మార్ట్ వాచ్, అదే పిక్సెల్ వాచ్, అలాగే ట్యాబ్స్ ఏవైతే ఇవన్నీ కూడా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆన్ ద హొరైజాన్ అని చెప్పి మన ముందు తీసుకొచ్చారు. మేబీ ఇన్ ఫ్యూచర్, బట్ గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ మాత్రం మనకి నెక్స్ట్ ఇయర్ అయితే చూడబోతున్నాం. ఇక నా థాట్స్, సో గూగుల్ పిక్సెల్ 6 అయితే ఖచ్చితంగా మన ఇండియాలోకి తీసుకొస్తారు. అండ్ అఫ్ కోర్స్ దీని ప్రైస్ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 40 నుంచి 45 వేల మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉంది, విచ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ డీల్ అనే నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ ఖచ్చితంగా దీన్ని మన ఛానల్లో మీరు అన్బాక్సింగ్ కూడా చూడొచ్చు. ఇక పిక్సెల్ బడ్స్ ప్రో కూడా మన ఇండియాలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ బై ఇదే లాంచ్ ఈవెంట్లో వీళ్ళు ఆండ్రాయిడ్ 13ని కూడా అఫీషియల్గా లాంచ్ చేశారు డెవలపర్ ప్రివ్యూ కింద. సో చాలా మొబైల్ ఓఎం మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి బీటా వర్షన్ని కూడా మనకి రోల్అవుట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక బీటా లవర్స్ ఆల్రెడీ బగ్స్ అన్ని తెలుసుంటాయి, నేను టెస్ట్ చేస్తాను అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ దీంతో పాటు నాకు గూగుల్ పిక్సెల్ 7 ప్రో మొబైల్ ఫోన్స్ని కూడా మన ఇండియాలోకి లాంచ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే గూగుల్ పిక్సెల్కి సంబంధించినటువంటి సిరీస్ ఫోన్స్లో మనం పెట్టేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ. సో నిజంగా అమేజింగ్ ప్రైజింగ్ అండ్ అమేజింగ్ టెక్నాలజీ, అమేజింగ్ మీకు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేయడంలో నెక్స్ట్ లెవెల్ మీకు రావడం అయితే జరుగుతుంది. సో పిక్సెల్ 7 ప్రో మొబైల్ ఫోన్స్ను కూడా మన ముందు తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. బట్ డిజైన్లో ఇంకొంచెం బెటర్మెంట్ తీసుకొచ్చుంటే బాగుండేది. ఇక ట్యాబ్ అలాగే గూగుల్ పిక్సెల్ వాచ్ మోస్ట్ అవైటెడ్ గ్యాడ్జెట్స్. సో చూద్దాం మరి వీటిని ఏ ప్రైజింగ్లో తెస్తారో, మన ఇండియాలో తెస్తారా తేరా అనే దాని గురించి మీకేమనిపిస్తుంది లెట్ మీ నో, కామెంట్ చేయండి. అండ్ వీటన్నిటిలో మీరు ఏ గ్యాడ్జెట్ గురించి ఎదురు చూస్తున్నారు లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు. వీడియో లైక్ చేశారు కదా, లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అమేజింగ్ కంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.